హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుస్ వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో విషయానికి వస్తే అమ్మ చేతి వంట 20 మినిట్స్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుంటే ఫ్రై తొందరగా అవుతుంది. నెక్స్ట్ మేము 1 kg చికెన్ తీసుకున్నాం అనమాట. ఆ చికెన్లో 3 లెమన్స్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాం అనమాట. మీరు మీ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని నీట్గా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ ఫ్రెష్గా దంచుకున్న మసాలా విత్ జాజి పువ్వు, జాపత్రి, లవంగా, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా నేను ఫ్రెష్గా గ్రైండ్ చేయించాను. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి రోట్లో దంచుకున్నా కూడా చాలా ఫైన్గానే వచ్చింది పౌడర్. మీరు నిశ్చింతగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నేను బాగా మిక్స్ చేసి ఒక 1 hour అలా పక్కకు పెట్టేసాము. చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయితే బిర్యానీ టేస్ట్ అంత బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ని 1 hour ముందే కడిగి పక్కన పెట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు పొయ్యి మీద ఉడకడానికి వేస్తున్నాం అనమాట. కొంచెం జీలకర్ర యాడ్ చేసి వేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే రైస్ ఒక 20% అలా కుక్ అయిన తర్వాతకి ఒక పెద్ద బౌల్ తీసుకొని చికెన్ అంతా సరిపోయేంత పెద్ద బౌల్ తీసుకోవాలి అనమాట. చికెన్ని మేము ఎప్పుడైనా సరే కిందనే ఫ్లాట్గా వేసిస్తాము. లేయర్ బై లేయర్ వేయము. సో దట్ కింద వేస్తే ఏంటి అంటే చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఈ కింద ఒక లేయర్ చికెన్ వేసిన తర్వాతకి కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం రైస్ని లేయర్స్గా యాడ్ చేయాలి అనమాట. తర్వాత మళ్ళీ పైనుంచి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసి కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయాలి. కొంతమందికి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే పసుపు కలిపి యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ కలరింగ్ ఇష్టం అయితే 15 minutes లో ఫ్లేమ్లో, 15 minutes హై ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ కుక్ చేసుకుంటే ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.